సార్ హైదరాబాద్ ఒకటి టికెట్. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలా? మీరేగా హైదరాబాద్ వెళ్దామని తీసుకొచ్చారు. సరే, మనం హైదరాబాద్ వెళ్తాం. వెళ్ళంగానే మా అక్క కారు కడవడానికి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి, ఎరా ఇలా వచ్చావని అడుగుతుంది. ఊరికే వచ్చానని చెప్తా. అయినా అది నాకు చెంబు ఇవ్వకుండా ఎందుకు వచ్చావో చెప్పు అని రెట్టిస్తుంది. మా అమ్మాయికి పరీక్షలు అయిపోయాయి, హైదరాబాద్ చూస్తానంటే తీసుకుని వచ్చాను నేను అబద్ధం చెప్తా. అప్పటికీ అది నాకు చెంబు ఇవ్వకుండా, ఎరా నువ్వెప్పుడు నీ కూతుర్ని పెళ్ళాన్ని తీసుకోరావు, మరి ఇదేంటి సడన్ గా తీసుకొచ్చావు అని ఆరా తీస్తుంది. తీస్తుందా తీయదా? తీస్తుంది. ఎందుకంటే నేనే ఇలా ఉంటే మా అక్క ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. అప్పుడు నాకు కోపం వస్తుంది. దాని చేతుల్ని చెమ్ము లాక్కొని నా నెత్తి మీద పటపటని కొట్టుకొని, మా అమ్మాయి వైజాగ్లో ఒక అబ్బాయితో తిరుగుతుంది, దానికి ఎక్కడ నెల తప్పుతుందో అని భయపడి ఇలా తప్పించుకొని తిరుగుతుందామని చెప్తా. అంతే, అది పల్లికిలిస్తుంది, నా పరువు కుళ్ళు కాడవలు కలిసిపోతుంది. ఈ విషయం చెప్పడానికి మనం హైదరాబాద్ దాకా వెళ్ళాలా? అది కాదు, ప్రయాణం అయిన తర్వాత. నాకు తెలుసు హైదరాబాద్ వెళ్దామని మిమ్మల్ని బస్ స్టాండ్ దాకా తీసుకొచ్చి బస్ ఎక్కించి సీట్లో కూర్చోబెట్టి తీరా బస్ బయలుదేరే టైంకి మనం హైదరాబాద్ వెళ్ళాలా వద్దా అని అడుగుతుంటే మీ కళ్ళకి నేను పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాను కదూ. నా మెదడులో 4 మెలికలు ఎక్కువ ఉన్నాయి. నేను మోనార్క్ని, నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు. దిగండి దిగండి దిగండి. టికెట్స్ హైదరాబాద్ కా? మేము హైదరాబాద్ వెళ్ళట్లేదు. మరి టికెట్స్ చింపేశారు? ఏ నువ్వు చింపిస్తే మేము తీసుకోవట్లే. దిగండి దిగండి దిగండి. ఏంతో నువ్వు కాపురం ఎలా చేస్తున్నావు అమ్మా? అదా దిగండి దిగండి. సిస్టర్, ఆపరేషన్ కానీ రెడీ చేసావా? డాక్టర్ గారు నా కొడుకు విషయం తగ్గడు, వాడిని ఎలాగైనా బతికించారు డాక్టర్ గారు. ఓకే, డోంట్ వరీ. ఐ విల్ ట్రై టు మై లెవెల్ బెస్ట్. ఓకే. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఎలా ఉంది? మాట్లాడండి డాక్టర్, మా అబ్బాయి ఎలా ఉన్నాడు? డాక్టర్ గారు, బాబు ఏం జరిగింది? ఆయనకు వాడు ఒక్కడే కొడుకు సార్. పాపం కష్టపడి BSc దాకా చదివించాడు. నా బెస్ట్ ఫ్రెండ్ సార్. వాడేమో 3 ఏళ్ల నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం వీడిని ప్రేమించలేదు. వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ బాధ భరించలేక వీడు విషం తాగి ఈ స్థితికి తెచ్చుకున్నాడు సార్. 3 ఏళ్ల నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు. ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం వేరే వాడిని ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం.
ఇప్పుడే శ్మశానాన్ని తీసుకెళ్లారు సార్. బాబు, ఇంకా గణేష్ కోసం ఎదురు చూడటం వల్ల లాభం లేదు. ఈయనకు కావలసిన వాళ్ళంటూ ఎవరూ లేరు గనక మీలో ఎవరైనా ఒకరి తల కొరివి పెట్టండి. ఆగో, నువ్వు తలకొరివి పెట్టడానికి వీలేదు. ఎందుకురా 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 ఇలాంటి పని చేశారు? నేను వచ్చే వరకు కాకుండా ఎందుకురా తొందరపడ్డారు? ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను కదరా. మా డాడీ నాకు కావాలి, తెచ్చిపెట్టండి రా, తెచ్చిపెట్టండి. ఆఖరి చూపు కూడా తక్కువ చేస్తారా? చెప్పరా, చెప్పు. అది కాదురా, నీకోసం చూసి 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 మా డాడీని సాగనంపేశారా? అసలు ఎలా జరిగిందిరా ఇది? సిరిపురం జంక్షన్ లో తిరుపతి జంక్షన్ లో ఇసుక లారీ గుద్ది యాక్సిడెంట్ అయిందిరా. అయ్యో